హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆమెకి 4 years కంప్లీట్ అయిపోయాయి. ఆమె 4 years ఓల్డ్. సో ఎవ్రీ బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసాము, తను ఎలా గ్రో అయ్యింది, అంటే 4 yearsలో ఎంతగా గ్రోత్ అయింది తనది అని చూసుకోవడానికి అన్ని బర్త్డే సెలబ్రేషన్స్ ఒక వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మాకు కూడా మెమొరీ ఉంటుంది, మీకు కూడా ఆమె ఎలా గ్రో అయింది, మేము ఎలా సెలబ్రేట్ చేసామో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఇది ఫస్ట్ బర్త్డే అన్నమాట. నా సైడ్ రిలేటివ్స్, మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అందరినీ పిలిచి ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. లైక్ ఈవెన్ డ్రెస్సెస్ కూడా బుటీక్లో తీసుకొని ఆర్డర్ చేసుకొని మ్యాచింగ్ డ్రెస్సెస్ అందరం డ్రెస్సింగ్ కానీ డెకరేషన్ కానీ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేసాము అన్నమాట. ఫస్ట్ బర్త్డే కదా, ఫస్ట్ కిడ్, ఫస్ట్ బర్త్డే ఆబ్వియస్లీ గ్రాండ్గానే సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ బర్త్డే కంటే ముందు హైదరాబాద్లో ఫోటోషూట్ కూడా చేపించాము ఆమెకి, ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ అనేసి. ఆ వీడియోస్ ఫొటోస్ కూడా నేను షేర్ చేస్తాను, ఇప్పటివరకు షేర్ చేయలేదు. సో ఒక స్టూడియోకి వెళ్ళి ఆ థీమ్స్ వైజ్గా అలా ఒక 15 థీమ్స్లలో అక్కడ ఉన్న డ్రెస్సెస్ వాళ్ళు ఇస్తారు. సో ఆ డ్రెస్సెస్ వేసి ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకొని ఫోటోషూట్ తీపిచ్చాము అన్నమాట. అండ్ బర్త్డే అప్పుడు కూడా చిన్నగా అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా ఫోటోషూట్ నాది మా హస్బెండ్ని కొంచెం చిన్న చిన్న క్లిప్స్ ఇలా తీపిచ్చాము. మెమొరీ ఉంటుంది, ఫస్ట్ బర్త్డే కదా, సో మళ్ళీ రాదు, అందుకే అలా చేపించామన్నమాట. చాలా బాగా సెలబ్రేషన్ అయింది. పాప కూడా ఎక్కువగా సతాయించలేదు, ఏడవలేదు. సో హ్యాపీగా సెలబ్రేషన్ అయింది. మా డ్రెస్సెస్ అయినా పాప డ్రెస్సెస్ అయినా ఇరిటేట్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకున్నాము. ఇది సెకండ్ బర్త్డే. ఇంటి దగ్గరే రిలేటివ్స్ని పిలవకుండా ఓన్లీ పిల్లల్ని, ఆమె ఫ్రెండ్స్ని, వాడలో పిల్లల్ని పిలిచేసి ఇంట్లో నేను మా హస్బెండ్ డెకరేషన్ చేసి కేక్ బయట నుంచి తెప్పించాము, స్నాక్స్ బయట నుంచి తెప్పించి పాపది ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసాము. ఆమెకి సిండ్రెల్లా ఇన్స్పైర్డ్ డ్రెస్ స్టిచ్ చేయించాము ఆ బర్త్డేకి. ఇది ఆమెది థర్డ్ బర్త్డే. డ్రెస్ నేనే స్టిచ్ చేయించాను నా ఐడియాతోని. ఒకటి ఇంట్లో షాల్ ఉండే పింక్ కలర్, తనకి పింక్ కలర్ డ్రెస్ ఎప్పుడు ఎక్కువ లేదు, పంజాబ్ డ్రెస్సెస్ లేవు అనేసి ఆ షాల్ యూజ్ చేసి కుర్తాకి చున్నీకి ఆ షాల్ యూజ్ చేసి లేసెస్ అండ్ ప్యాంట్ అండ్ చున్నీ మెటీరియల్ ఇక్కడ నేను తీసుకొని టైలర్తో కుట్టించాను. మిగిలిన జ్యువెలరీ అంతా కూడా మ్యాచింగ్ తీసుకున్నాను. డెకరేషన్ విషయానికి వస్తే ఆ బెలూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ పోస్టర్ హ్యాపీ బర్త్డే అనేది మీషోలో తీసుకున్నాను. బెలూన్స్ కొంచెం సరిపోలేదైతే ఎల్లో, పింక్ అండ్ బ్లూ ఇక్కడ మేము తీసుకొని డెకరేషన్ చేసే వాళ్ళతో డెకరేషన్ చేయించాము. కేక్ అండ్ స్నాక్స్, టిఫిన్స్ బయట నుంచి తెప్పించి ఓన్లీ రిలేటివ్స్ని పిలుచుకున్నాము. థర్డ్ బర్త్డేకి వచ్చేసి ఫ్రెండ్స్ని పిలవలేదు. అప్పుడు ఫ్రెండ్స్ చాలామంది ఊరికి వెళ్ళి ఉండే, సమ్మర్లో హాలిడేస్లో కదా, సో ఊరికి వెళ్ళి ఉండే, కొందరు లేకుండే, అంటే మోస్ట్లీ 90% లేరు. సో ఎవరిని ఫ్రెండ్స్ని, ఆమె ఫ్రెండ్స్ని పిలవకుండా ఓన్లీ రిలేటివ్స్, ఊర్లో ఉన్న రిలేటివ్స్ని అందరిని పిలుచుకొని ఇంట్లోనే సింపుల్గా, మా ఇంట్లోనే బట్ రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట థర్డ్ బర్త్డే. తను కూడా ఇంట్లోనే కాబట్టి బాగా ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్ని పిలవకుండా రిలేటివ్స్ పిల్లలు ఒక 5-6 మెంబర్స్ అయ్యారు. తనకు కూడా చాలా మంచిగా ఆడుకుంది. కేక్ కట్ చేయమన్నప్పుడు కేక్ కట్ చేసింది, పిల్లలతో పాటు కూర్చొని తినింది. తను కూడా ఎంజాయ్ చేసింది, ఆడుకోవడానికి దొరికారు. డ్రెస్ కూడా ఇరిటేట్ అవ్వకుండా నేను ఎప్పుడు స్టిచ్చే చేపిస్తాను, రెడీమేడ్ ఎప్పుడు తీసుకోను. సో ఫంక్షన్ అంటే మనం హడావిడిగా ఉంటాము, పిల్లలకి డ్రెస్ కూడా కొన్న డ్రెస్ వేసి ఇరిటేట్ అవుతారు అనేసి ఎప్పుడు స్టిచ్ చేపిస్తాను అనమాట. ఇది తన థర్డ్ బర్త్డే. ఏమీ ప్లానింగ్ చేయలేదు, ఎవరిని పిలవలేదు, సెలబ్రేట్ చేద్దామని కూడా అనుకోలేదన్నమాట. జస్ట్ టైంకి చాలా బోరింగ్గా ఉంది, అంటే తనకి సెలబ్రేషన్ అనేది ఏం లేదు అనేసి ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేయించింది. వైట్ కలర్ ఫ్రాక్ ఉండే నెట్టెడ్. సో ఆ ఫ్రాక్ వేసేసి ఈ సోఫా పైన కూర్చోబెట్టేసి ఇలా అక్షవాన్ చేసేసి ఇంట్లోనే నేనే కేక్ ప్రిపేర్ చేశాను. గోధుమ పిండితోని కేక్ ప్రిపేర్ చేసి అండ్ తనకి ఇష్టమైన పిజ్జాని ప్రిపేర్ చేశాను అనమాట. బ్రెడ్తోని, పిజ్జా అంటే పిజ్జా కాదు, సో బ్రెడ్ పిజ్జా తన కోసం అనేసి ప్రిపేర్ చేశాను. అంటే అందరం కూడా తిన్నాము. ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది నేనే చేశాను. చాక్లెట్ అండ్ వెనిలా 2 ఫ్లేవర్స్ కేక్ చేశాను. పిజ్జా వచ్చేసి స్వీట్ కార్న్, పనీర్ అండ్ నార్మల్ వెజిటేబుల్స్ వేసేసి చీజ్ వేసేసి పిజ్జా చేశాను సింపుల్గా ఇంట్లోనే, ఏం కూడా బయట నుంచి తేయలేదు అన్నమాట. ఇంట్లో ఫ్యామిలీ అంటే మేము మాత్రమే, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని పిలవకుండా, ఇంటి పక్కన వాళ్ళను, ఊర్లో చుట్టాలని, ఫ్రెండ్స్ని ఎవరిని పిలవలేదు, ఇంట్లో ఉండే మెంబర్స్ మాత్రమే సెలబ్రేట్ చేసాము.
ఎందుకు పిలవలేదు, ఎందుకు ఏం ప్లాన్ చేయలేదు, ముందు ఇవన్నీ ప్లాన్ చేసాం కదా, ఇది ఎందుకు చేయలేదు అంటే ఈ వీడియో ఎండింగ్లో మీకే అర్థమవుతుంది. ఎంతమంది గెస్ట్ చేస్తారో కమెంట్స్లో చెప్పండి. ఎందుకు మేము చేయలేదో మీకు అర్థమైందా, అర్థం కాలేదా చూద్దాం. ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాము. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆమెకి మీ బ్లెస్సింగ్స్ని కమెంట్స్లో ఇవ్వండి. ఆమె మీకు క్యూట్గా అనిపించింది, ఏ బర్త్డే డ్రెస్ బాగుంది, ఏ బర్త్డే సెలబ్రేషన్ మీకు నచ్చింది, ఆమె ఏ బర్త్డేలో ఎక్కువ హ్యాపీగా ఉందో కూడా మీరు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.